జాతీయ స్థాయిలో మరి మనకు గర్వంగా చెప్పుకునేటువంటి మైదుకూరు నియోజకవర్గంలో చెముళ్ళపల్లి పంచాయతీకి మరి అవార్డు రావడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఈరోజు అక్కడ ఉన్నటువంటి మన సర్పంచ్ ములపాక బుజ్జి గారి సన్మానించిన ఒకటి, మరి ఆ గ్రామానికి చేసినటువంటి 5 సంవత్సరాల సేవ, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి కూడా మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మరి ముఖ్యంగా మైదుకూరు నియోజకవర్గంలో చెముళ్ళపల్లె కాజీపేట మండలం ఒక చిన్న పంచాయతీ. అక్కడ దాదాపు ఎస్సీలు, బీసీలు అధికంగా ఉన్నారు అక్కడ. అటువంటి పంచాయతీకి 5 సంవత్సరాల్లో మన సర్పంచ్ బుజ్జి కుల మతాలకు తావు లేకుండా, పార్టీలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాల్లో చేసి జాతీయ స్థాయిలో ఖ్యాతి తెచ్చినటువంటి సర్పంచ్ బుజ్జి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మరి మనం చూస్తున్నాం జాతీయ స్థాయిలో మొత్తం దేశంలో 2,50,000 పంచాయతీలు ఉన్నాయి. 2,50,000 పంచాయతీలు ఉన్నాయి. ఒక్క మన రాష్ట్రంలోనే 13,310 పంచాయతీలు ఉన్నాయి. మరి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా ఒక గుర్తింపు తీసుకొచ్చారు. ముఖ్యంగా వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గం కాజీపేట మండలం చెముళ్ళపల్లె గ్రామం మనం చూసాం. ఇది ఊరికి ఆషామాషి. కేంద్ర బృందం వచ్చింది. కేంద్ర బృందం రాష్ట్రం అయితే వచ్చేది కాదేమో, ఎందుకంటే సర్పంచ్ వైఎస్ఆర్సీపీ వాడు కాబట్టి. కేంద్ర ప్రభుత్వం పంపించినటువంటి బృందం వచ్చింది, కూలంకషంగా సర్వే చేసింది. అక్కడ జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం, మరి అదేవిధంగా పేదరిక నిర్మూలన, జీవనోపాధి ఏ రకంగా ఉన్నాయి అని పరిశీలించి క్షుణ్ణంగా ఇటువంటివి చాలా పంచాయతీ చేశారు. అన్నిటికంటే కూడా మరి చెముళ్ళపల్లెకు అన్ని రకాల అభివృద్ధి జరిగింది అని వారి యొక్క తీర్మానం మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపిక చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని అంతా కూడా ఈ నెల 24వ తారీఖున ఢిల్లీలో రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ అవార్డు రాబోతాం. అది నిజంగా మన మైదుకూరు నియోజకవర్గానికి గర్వకారణం అని నేను చెప్తున్నాను. కడప జిల్లా కానివ్వండి, మైదుకూరు నియోజకవర్గానికి, ప్రత్యేకంగా కాజీపేట మండలం. మరి ఇన్ని ఎందుకు వచ్చింది ఈ చెముళ్ళ పంచాయతీ కట్టికి రా? చెముళ్ళపల్లె పంచాయతీలో దాదాపు 700 గృహాలు ఉన్నాయి. దాదాపు 700 గృహాలు ఉన్నాయి. ఆ 700 గృహాల్లో కూడా ప్రతి ఒక్కరికి కూడా దాదాపు 42 డ్వాక్రా గ్రూపులు ఉన్నాయి. 42 డ్వాక్రా గ్రూప్స్ ఉన్నాయి. మరి 2023-24లో వచ్చింది అవార్డు. 2023-24 ఉత్తమ పంచాయతీగా కూడా అవార్డు. మరి దాంట్లో భాగంగా ఈ యొక్క డ్వాక్రా రుణాలు వచ్చేసి దాదాపు 2,38,00,000 రూపాయల రుణాలు కూడా తీసుకోవడం జరిగింది. 2,38,00,000 రూపాయలు. మరి అదే రకంగా తీసుకుంటే కింద స్త్రీనిధి కింద దాదాపు 50 లక్షలు కూడా వచ్చింది. మరి అక్కడ ఉన్నటువంటి అర్హత కలిగినటువంటి వారికి సంక్షేమ కార్యక్రమాలు బాగా అందాయి. దాదాపు 304 మందికి ప్రతి నెల 3,000 రూపాయలతో పెన్షన్లు ఇప్పించడం జరిగింది. అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా బుజ్జి దగ్గర ఉండి ఆ పంచాయతీ సెక్రటరీ అర్హత తీసుకొని అర్హత ఉన్న వాళ్ళందరికీ కూడా కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా మరి ఇప్పించినందువల్లనే ఈరోజు ఆ క్రెడిట్ దక్కింది. మరి అదే రకంగా మనం చూస్తున్నాం 379 మంది రైతులు ఉన్నారు.
379 మంది రైతాంగం ఉన్నారు. మెయిన్ రైతులు అక్కడ ఉన్నారు. మరి ఆ రైతులకు వచ్చేసి ప్రతి సంవత్సరం 13,500తో రైతు భరోసా కింద దాదాపు 76 లక్షల రూపాయలు వాళ్ళకు రైతులకు అందించడం జరిగింది. మరి ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు 43,217,000 మంది రైతులకు ఇచ్చారు. మరి అదే రకంగా చూసుకొని ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపు 18 వచ్చింది. మరి ఇవే కాకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారము మాట తప్పకుండా మనం తిప్పకుండా మరి ఆ రోజు చెప్పిన దాని ప్రకారం రైతు భరోసా కానివ్వండి, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, మరి అదే రకంగా అమ్మఒడి కానివ్వండి, మరి అదే రకంగా ఈ యొక్క ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళలకు బాకీ ఉండేదంతా కూడా మరి 5 విడతల్లో కూడా వారందరూ రుణాన్ని కూడా తీర్చడం జరిగింది. మరి 45 నుంచి 60 సంవత్సరాలు ఉన్నటువంటి చేయూత కింద కూడా ప్రతి సంవత్సరం 18,000 రూపాయలు. మరి అన్నిటికంటే మించి గ్రామాల్లో చూడండి, వెళ్ళి అక్కడ చెములపల్లిలో బ్రహ్మాండమైన ఒక సచివాలయం కట్టారు. 40-45 లక్షల రూపాయలు. రైతు భరోసా కేంద్రం అక్కడ ఉంది, హెల్త్ క్లినిక్ ఉంది. మరి ఇవన్నీ అభివృద్ధి కాదా? ఇన్ని కార్యక్రమాలు చేయించాడు ఆ పంచాయతీ. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు. మరి జల్ జీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయి ఏర్పాటు చేయడం జరిగింది. సీసీ రోడ్స్ వేయించడం జరిగింది. మరి ఆ పంచాయతీని ఉత్తమ పంచాయతీగా తీసేదానికి అన్ని రకాల కృషి చేసినటువంటి బుజ్జి బీటెక్ చదివింది. మరి యువకుడు, ఉత్సాహవంతుడు, ఒక ఎస్సీ క్యాండిడేటు, బీటెక్ చదువుకునేటువంటి ఒక సర్పంచ్. అటువంటి సర్పంచ్ ఈరోజు మన వాళ్ళు ఉన్నారు. కొంతమంది ఎంతో రాజకీయంగా ఇటువంటి వాళ్ళు వస్తే ఇబ్బంది అని చెప్పేసి ఆనాడు ఉన్నటువంటి తెలుగుదేశం వారు పోటీ పెట్టించి పాపం ఇతని మంచితనాన్ని చూసి భారీగా మంచి మెజారిటీతో గెలిపించడం జరిగింది. గెలిపించినందుకు కృతజ్ఞతగా బుజ్జి కూడా ఆ పంచాయతీని అన్ని రకాల తీర్చిదిద్ది ఒక ఉత్తమ పంచాయతీగా జాతీయ స్థాయిలోనే వచ్చేటువంటి చేసినట్టుకు మరి మనస్ఫూర్తిగా మరొకసారి అభినందిస్తూ మరి ఎదురుగా చూస్తున్నాం. ఎంతోమంది ఎన్నో పంచాయతీలు ఉన్నాయి. ఇది ఇప్పుడు మన ఎంపీడీఓ వీళ్ళు పోయి సన్మానం చేసినట్టున్నారు. ఎంపీడీఓ అధికారులపై ఇది అధికారం వచ్చింది, ఈ యొక్క అవార్డు వచ్చింది ఎప్పుడు 2023-24 సంవత్సరానికి సంబంధించినటువంటి ఉత్తమ పంచాయతీగా అవార్డు వచ్చింది. 2023-24 ఎవరి పరిపాలన ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి పరిపాలన ఉందా, లేకపోతే చంద్రబాబు నాయుడు ఉందా? మరి ఆయన చేసిన సంక్షేమం అభివృద్ధి పథకాలన్నీ కూడా ఈరోజు వాళ్ళ ఖాతాలోకి వేసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తూ మరి మా ఊళ్ళోనే వచ్చిందని చేసి చెప్పుకోవడం అంటే సిగ్గుచేటు కాదా అని చెప్తారు. అది సిగ్గుచేటు కాదా మీరు చెప్పుకోవడం? మీరు చేసి చూపించండి. మీకు 24 నుంచి 25 మీ అధికారం ఉంది కదా, ఇప్పుడు చూపించండి. ఒక్క పంచాయతీ చూపించండి, చేసుకోండి. మరి జగన్మోహన్ రెడ్డి చేసిన మంచి పనులన్నీ కూడా వాళ్ళ ఖాతాలో ఏ రంగా వేసుకోవాలని పాపం. ఎందుకంటే చంద్రబాబు ఏ ఒక్కటి చేయలేదు కాబట్టి ఏమీ లేవు ఖాతాలు. ఆయన చేసేటువంటి ప్రాజెక్ట్స్ కానివ్వండి, పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానివ్వండి, అన్నీ మేము చేసామని చెప్పి చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు దాదాపు ప్రతి ఒక్క సచివాలయ పరిధిలో కూడా సచివాలయాలు కట్టాం, రైతు భరోసా కేంద్రం కట్టించాం, హెల్త్ క్లినిక్లు కట్టించాం, అన్ని రకాల ఈ యొక్క పథకాలు చెప్పించాం. రైతుల దగ్గరికే పరిపాలన అని చెప్పేసి రైతులు ఈరోజు చూస్తున్నాం, 2 సంవత్సరాలు ఈ సంవత్సరం చూస్తున్నాం. రైతుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉందంటే కనీసం జొన్నకు గిట్టుబాటు ధర లేదు, టమోటాలకు గిట్టుబాటు ధర లేదు, అరటికి గిట్టుబాటు ధర లేదు, శనక్కాయలు కూడా రేటు పడిపోయింది. మరి ఇటువంటి పరిస్థితులు ఆ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు అంటే మద్దతు ధర ఇచ్చి ఎంతమంది పసుపు కొనలేదా, మనం ఒడ్లు కొనలేదా, మరి శనగలు కొనలేదా, ఎంతమంది రైతులను కూడా ఆదుకున్నాం. ఉల్లిపాయలు కొనలేదా, ఆదుకున్నాం.
మరి ఈ ప్రభుత్వం ఎందుకని తీసుకుంటున్నారు? దాదాపు 2400 రూపాయల ఉన్నటువంటి ధర బజార్లో 1400, 1500 కూడా పోవడం. రైతులు నేను ఆడిపోతే స్థలం సైడ్ పోతే మొత్తుకుంటున్నా. ఇదే తెలంగాణ ప్రభుత్వంలో ప్రభుత్వం ముందుకొచ్చి 2400తో మొత్తం జొన్నలన్నీ కూడా కొంటాను. మరి పక్కన తెలంగాణ రాష్ట్రంలో వచ్చి కొన్నటువంటి రైతుల దగ్గర నుంచి సేకరించి 2400 రూపాయలు వాళ్ళకు డబ్బులు ఇప్పించారు. మరి ఎందుకని ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు చేయలేకపోతున్నాడు? అంటే రైతుల మీద మీకు ఇష్టం లేదా? రైతాంగం బాగుండేది మీకు ఇష్టం లేదా? అన్ని మోసాలే రైతులకు. ఏమని చెప్పావు ఎన్నికల ముందు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాకుండా సంవత్సరానికి 20,000 రూపాయలు 5 ఏళ్లకు 1,00,000 రూపాయలు ఇస్తారని చెప్పి 5,000తో నువ్వు మోసం చేస్తున్నావే. 5,000 ఇచ్చి నువ్వు నేను బ్రహ్మాండంగా సూపర్ 6 సక్సెస్ అని చెప్పుకుంటున్నావే. మరి ప్రజలు గుర్తించలేదు అనుకుంటున్నావా? ప్రతి ఒక్కరు అన్నీ చూస్తున్నారు. సమయం వచ్చినప్పుడు ఏ రకంగా బుద్ధి చెప్పాలో ఈ ప్రభుత్వానికి, ఈ కూటమి ప్రభుత్వానికి అర్థమవుతుంది. మరి ఏ ఒక్కటి కూడా సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ జరగడం, అంతా పచ్చి మాటలతోనే ఇది చేసేసుకుంటున్నాం. మరి ఆ కార్యక్రమానికి మరి బుజ్జిని నిజంగా సన్మానించేది ఒక గొప్ప అవకాశంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే జాతీయ స్థాయిలో వచ్చినటువంటి అవార్డును మన నియోజకవర్గానికి రావడం చాలా గొప్ప సంగతి. అటువంటి బుజ్జిని మనమంతా సత్కరించాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ దీనికి చోటు రావాలని చెప్పేసి